शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి, మనకు తప్పకుండా ఉండాలి. మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి, అభివృద్ధిలోకి రావాలి అనంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం. సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు. నవగ్రహాల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గురుగ్రహము. సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు. ఆ 12 నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాశులకు అంటే 12 రాశుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది. అదేంటంటే మీనరాశి వారికి గురు గోచారము అంటే గురువు భగవానుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు గురువు. అంటే ఈ సంచారము మీనరాశి జాతకులకు అర్ధాష్టమ స్థానం అవుతుంది. అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో గురు సంచరించడం గోచార రీత్యా ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ స్థానంలో అనుకోని ఇబ్బందులు అనర్థాలు కొన్ని చవిచూడవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అయితే అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పటికీ దశమాధిపతి రాస్యాధిపతి కూడాను గురు భగవానుడు గనక చతుర్థ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము కొంత తగ్గేటువంటి అవకాశము ఉంది. అయినప్పటికీ గోచార రీత్యా మనకు శాస్త్రంలో అర్ధాష్టమ స్థానంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఋషి వచనం కనుక ఈ ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సమయంలో అనంటే ఆత్మీయులతో, స్నేహితులతో, బంధువులతో కలహాలు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనతో క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి వాళ్ళు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వారితో శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మన మూలకంగా లబ్ధి చెందినటువంటి వాళ్ళు సహాయ సహకారాలు తీసుకొని ఒక స్థితికి వచ్చినటువంటి వాళ్ళు కూడాను మన నుండి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అనవసరమైనటువంటి విమర్శలు కూడాను మన పైన చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మనస్పర్ధలకు ఎక్కువగా అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి. ఇక ఇంటి వాతావరణము, భార్య పిల్లలు, కుటుంబ పెద్దలతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, వైషమ్యాలు పెరగడము, గ్యాప్ పెరగడము, తద్వారా ఇంటిలో కొంత ప్రతికూల వాతావరణము ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఎంత అవసరమో అంతవరకే పిల్లలతో చర్చించండి. పెద్దల సలహాలు కూడాను ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి. అనవసరమైనటువంటి చర్చల మూలకంగా
మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రయత్నపూర్వకంగా మీరు ప్లాన్ చేసి కార్యాలను ప్రారంభించినప్పటికీ ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెట్టింపు శ్రద్ధ, ఎఫర్ట్స్ అనేటువంటివి చాలా అవసరం. ఈ సమయం లోపల అనాలోచిత పెట్టుబడులకు మీరు దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి చేయండి. వ్యాపారస్తులు ముఖ్యంగా 1కి 4 సార్లు ఆలోచించి పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం ఈ సమయంలో అవసరము. బ్లైండ్గా చేసినట్టయితే మీరు చాలా నష్టపోతారు. దాన్ని కూడాను దృష్టిలో పెట్టుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడము, ముఖ్యమైనటువంటి విషయాలను నిర్లక్ష్యం చేయడము ఈ సమయంలో జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ అన్ని ఫలితాల మూలకంగా మానసికమైనటువంటి ఇబ్బందులు, శారీరకంగా మీరు కొంత శ్రమకు లోనయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. క్రయ విక్రయాలు జాగ్రత్తగా చేయాలి. నష్ట సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఇక నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత కూడాను ఒక రకంగా ఉంటుంది. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలి అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. అయితే ఈ స్థాన ప్రభావం మూలకంగా మీకు ఏమవుతుంది, నిర్ణయాలు మీరు తీసుకోలేరు. సరి అయిన నిర్ణయాలను కూడాను సరి అయిన సమయంలో తీసుకోలేనటువంటి స్థితి మీకు ఏర్పడే అవకాశాలు బాగా ఉంటాయి. తద్వారా మానసికంగా వ్యాకులతకు లోనవుతారు. వృధా ఖర్చులు, ఉద్యోగస్తులకు స్థల మార్పులు, ఉద్యోగంలో మార్పు, బదిలీలు, అనానుకూల ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడము, ఇలాంటి ట్రాన్స్ఫర్ల మూలకంగా కూడాను ఖర్చులు పెరిగిపోవడము, పిల్లలు ఇబ్బంది పడడము, ఇలాంటివన్నీ కూడాను ఈ సమయంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము మంచిది. ఈ అర్ధాష్టమ స్థానంలో మీనరాశి వారికి అందరికీ కూడాను ఇలాంటి ఫలితాలే ఉంటాయి అనంటే ఉండవు. నక్షత్ర రీత్యా, వయస్సు రీత్యా కొంత భేదం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మీనరాశి కిందికి వస్తారు. అయితే ప్రథమంగా మనం చూసినట్టయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వారికి 14 మే 2025 నుండి 13 జూన్ 2025 వరకు గురువు మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు గనక ఈ సంచారము బాగా అనుకూలంగా ఉంటుంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు ఆరిద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం కూడాను పూర్వభాద్ర నక్షత్రం వాళ్లకు బాగా కలిసి వస్తుంది. ఇక 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ సంచారము కొంత మామూలుగా ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే పూర్వభాద్ర 4వ పాదంలో జన్మించినటువంటి వారికి నక్షత్ర రీత్యా ప్రారంభంలో అనుకూలంగా ఉంది, రాశి రీత్యా చాలా ప్రతికూలంగా ఉంది. ఈ రెండిటి యొక్క సరాసరి మనం చూసినట్టయితే రాశిపరంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వారికి కొంత భాగము అంటే మనకు దాదాపుగా 75% అంటే 5 మాసాల 10 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు. 14 మే నుండి 18 అక్టోబర్ వరకు. ఇందులో మొదటి భాగము 13 ఆగస్టు వరకు కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి నక్షత్ర రీత్యా. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి 14 మే నుండి 13 జూన్ వరకు ప్రతికూలంగా ఉంది. 13 జూన్ నుండి చివరి వరకు 18 అక్టోబర్ వరకు కూడాను అనుకూలంగా ఉంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి రాశి రీత్యా మీనరాశి అవుతుంది. మీనరాశి రీత్యా ప్రతికూల సంచారము ఉన్నప్పటికీ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్లకు మొదటి 14 మే నుండి 13 జూన్ వరకు మట్టుకే ప్రతికూలత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తదనంతరం ప్రతికూలత లోపల తగ్గుదల అంటే ప్రతికూలత తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక
ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి చివరి లోపల మంచి జరిగే అవకాశాలు కూడాను గోచరిస్తున్నాయి. ఇక రేవతి నక్షత్రం వాళ్ళ విషయం ఆలోచించినట్టయితే ప్రథమంలో అంటే 14 మే నుండి 13 జూన్ వరకు అనుకూలంగా ఉంది. 13 జూన్ నుండి 13 ఆగస్టు ప్రతికూలంగా ఉంది. 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు అనుకూలంగా ఉంది. అంటే ప్రథమంలో చివరిలో రేవతి నక్షత్రం వాళ్లకు అనుకూలంగా ఉంది. మధ్య భాగంలో కొంత ప్రతికూలంగా ఉంది. ఈ విధంగా నక్షత్ర రీత్యా కొంత వెసులుబాటు మనకు కనబడుతుంది. అర్ధాష్టమ స్థానంలో గురువు సంచరించినప్పటికీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రము, ఈ నక్షత్రాలను కూడాను మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే కొంత వెసులుబాటు మనకు కనబడుతుంది. గనక ఆ ప్రతికూలత, అనర్థము అనేటువంటిది కొంత తగ్గే అవకాశాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. గనక ఓవరాల్గా మీరు చూసుకున్నట్టయితే కొంత జాగ్రత్తలు అవసరమే. అయినప్పటికీ నక్షత్ర రీత్యా కొంత మంచి కూడాను మనకు కనబడుతుంది. కాబట్టి దీన్ని మీరు వ్యవహారంలోకి తీసుకొని, అనుభవంలోకి తీసుకొని తద్వారా మీరు పనులు చేపట్టినట్టయితే మీకు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశము ఉంటుంది. గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం. అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము 3 రకాలుగా చెప్పింది. ఒకటి, ఆ గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడము. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. రెండవది, మాతాపితృలను సేవించడము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రెండవది, ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా, తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు, కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము, అనురాగము, ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో. కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, సపర్యలు చేయడము, ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. ఇక మూడవది, గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం. గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము, శనిగలు, ఇవి దానం ఇవ్వాలి. వస్త్రదానము, శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి. కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు, అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి విలువ ఉంటుంది. కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు. ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము, ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు దుష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి. నాలుగవది, భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము, దైవ ప్రార్థన చేయడము, నామ సంకీర్తన చేయడము, ఇవి కూడాను మనకు ఈ పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, తర్వాత నరసింహస్వామిని కొలవండి, విష్ణు భగవానుని కొలవండి. దైవ కీర్తన, నామ సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు
తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. ఇవి చేసుకోండి, మీరు శుభ ఫలితాలను పొందుతారు. శుభం.